జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, కుబేర కుంచం ఎలా పెట్టుకోవాలి, కుబేరునికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అన్నపూర్ణాదేవికి పూజ ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎక్కడ కూడా మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమైపోతుంది అనమాట. ఎక్కడ కూడా మీరు జాగ్రత్తగా వినకుండా ఏదేదో చేసుకుని మాకేమీ జరగలేదని చెప్తే మనం ఏమీ చేయలేమన్నమాట. ఆ రోజు విశేషాలు ఏంటో తెలుసా మీకు? పరశురాముడి జన్మదినం అదే రోజట. కృతాయుగం ఆరంభమైన రోజు కూడా అదేనట. వైశాఖ శుద్ధ తదియ రోజుని అని విష్ణు పురాణాల్లో చెబుతుందట. మిత్రుడైన కుచేలుడికి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా. మిథ్యలు మేడలు ఎన్ని వచ్చాయో తెలుసు కదా మీకు కుచేలుడికి. ఇక్కడ మనము గంధం బొట్లు పెట్టుకోవాలి. శ్రీగంధం అని ఉంటుంది కదా, అది మన కుబేర కుంచానికి మనకి ఎలాగూ వెంకటేశ్వర నామాలు ఉన్నాయి, పక్కన శంకు చక్రాలు కూడా ఉన్నాయి. కానీ మనం ఆ రోజు ఇలాగా నామం, ఆయనకు చాలా ప్రీతికరమైనది శ్రీగంధం కదా, అది సువాసనతో కూడి ఉంటుంది. కాబట్టి మనం అలాగా అలంకరణ అనేది చేసుకొని అందులో ఏమేమి పోసుకోవాలో అవి కూడా మీరు జాగ్రత్తగా చూడండి, ఏమేమి వేసుకోవాలో. మిథ్యలు మేడలు కుచేలుడికి విస్తూ ఉంటే ఆయన గుప్పెడు అటుకులే పెట్టాడట, ఏమీ తేలేదట. ఆ గుప్పెడు అటుకుల్లో ఒక గుప్పెడికి ఎన్నో రకాల మేడలు మిథ్యలు, భార్య ఒంటి నిండా నగలు, పక్కింటి వాడికి ఆ ఊరు మొత్తం కూడా ధనవంతులైపోయారట ఆ కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులకి అనమాట. అట్లాగా మనకి మిత్రుడితో అంటే మనం సావాసం భగవంతునితో తండ్రిగానైనా స్నేహితుడుగానైనా బిడ్డగానైనా మనం తలుచుకుని ఆ భగవంతునికి ఏదైనా మనం సమర్పించాము అంటే దానికి రెట్టింపుగా చాలా ఇస్తాడు ఆయన, మనకు తెలియదు కానీ. అలాగే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా అదేనట. గంగాదేవిని మనకి భూమికి తీసుకొచ్చిన రోజు కూడా అదేనట. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా అదే. సూర్యునిచే ఆయన శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను పంపించాడు. అది ఎంత తిన్నా ఒక్క మెతుకు ఉన్నా కూడా ఆ అక్షయ పాత్రలో ఆ పాత్రని ఇంకా వస్తూనే ఉంటుందట. ఆ అక్షయ పాత్రని మనం వాడే కొద్దీ వస్తూనే ఉంటుంది. కానీ మనకు తెలియకుండా చాలామంది చెప్తూ ఉంటారు, మీరు కుండ తీసుకొచ్చి ఆ కుండని మళ్ళీ పెట్టండి, మళ్ళీ తీయండి. అలా కాదండి, మనం ఎప్పుడు ఒకే పాత్రని వాడాలి. నేనైతే రావిది కానీ ఇత్తడిది కానీ మీరు ఇలాగా ఒక పాత్రను అనేది తీసుకోండి, అక్షయ పాత్ర. ఇందులో మీరు ఉప్పు పోసి మళ్ళీ అది మనకి సంవత్సరం వరకు వస్తుంది. మళ్ళీ అదే పాత్రని ఉప్పు తీసుకెళ్ళి మీరు అది చెట్టులో కానీ ఎక్కడైనా జలంలో కానీ కలిపేసి ఆ ఉప్పుని మళ్ళీ కొత్త ఉప్పును పోసి అదే రోజున అక్షయ తృతీయ రోజున పెట్టుకోండి. కానీ అక్షయ పాత్రని అది పక్కన పడేసి ఇంకొకటి పెడితే అది అక్షయ పాత్ర ఎలా అవుతుందండి? మనం రావిది కానీ ఇత్తడిది కానీ ఒక మూత ఉండేలాగా మీరు తీసుకొని అందులో పెట్టుకోండి. అది అక్షయ పాత్ర ప్రతి సంవత్సరం అలా చేస్తుంటే ఉండంగా ఆ అక్షయ పాత్రకి శక్తులు అనేది వచ్చేస్తాయి. మనకి పూజలో పెట్టుకోవాలి అక్షయ పాత్రను. శ్రీమని అక్షయం రాశాం కదా మనం, అది అలాగే ఉంచుకొని మనం పూజా మందిరంలో మనకి 2 రోజులు కానీ ఆ వారం రోజులు కానీ పూజ చేసుకొని ఆ తర్వాత మీరు బీరువాలో పెట్టుకున్నట్లయితే ఆ పాత్రని ఎప్పుడు కూడా మీరు ఘనంగా చూసుకోవటానికి వీలవుతుందన్నమాట. అది మళ్ళీ పడేసి మళ్ళీ కొత్తది పెట్టి అలా కాకుండా ఇలా చేయండి. అంత శక్తి లేని వాళ్ళు రాగిది కానీ ఇత్తడిది కానీ కొనలేని శక్తి లేని వాళ్ళు ఎవ్వరూ లేరండి. అదేవిధంగా అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా అదే కదా. సమస్త సంపదలకు సంరక్షకుడైన కుబేరుడి నియమితుడైన అది కూడా అదే రోజట. కుబేరుడిని అధిపతిని చేశాడు, ధనానికి అధిపతిని చేసిన రోజు కూడా అదేనట. అయితే ఆది శంకరాచార్యులు పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళి కనకదార స్తోత్రం పఠించింది కూడా అదేనట. చూడండి ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఉసిరికాయ ఆమెకి ఏమీ జాకెట్ చినిగిపోయి ఉంటుంది వెనకాల, అయితే కొంగుని కప్పుకొని వెనకాల ఇలాగా కప్పుకొని వచ్చి అంతా వెతగ్గా ఒక్క ఉసిరికాయ మాత్రమే దొరుకుతుందట. ఆ ఉసిరికాయని ఆయన చేతిలో పెట్టి ఆయనకి భిక్షగా
చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుందట ఆమె. అయితే చూడండి, మనకి ఎంత ఉన్నా ఎవరన్నా వస్తే పెట్టడానికి సంశయిస్తూ ఉంటాం. అది పెట్టాలే వద్దా, ఇది ఒక్కటే ఉంది, మనకెట్లాగా, మన పిల్లలకి ఎట్లాగా, మన బంధువులకి ఎట్లాగా అనుకుంటాం. మనం తినంగా మన పిల్లలకి, లేదా మన పిల్లలు తినంగా మనకి అనుకుంటామే కానీ ఇవాళ కాదు, ఇంకా రేపటికి ఎలాగా, ఎల్లుండికి ఎలాగా అనుకుంటామే కానీ మనము ఆ ఒక్కటైనా ఇవ్వాలని మనం కోరుకోం. అదే భగవంతునికి, అది వచ్చిన ఆయనకి మనం అది భగవంతుడిగా భావించి ఉన్నదే ఏదైతే ఉంటుందో అది మనము ఇవ్వగలిగితే అంతకంత 10 రెట్లుగా ఇస్తూ ఉంటాడు. శంకరాచార్యుల వారి కథ మీకు తెలుసు కదా. పేదరాలింటికి కావాలనే వెళ్ళి అక్కడ ఆయన అటువైపున అందరూ పేదవాళ్ళే ఉంటారు, వాళ్ళకు శిశువులు చెప్తూ ఉంటారనమాట. అందరూ పేదవాళ్ళే ఉంటారు, మీరు అక్కడికి వెళితే భిక్ష అనేది దొరకదు స్వామి, ఇవాళ మనము పస్తులు ఉండాలి ఉంటుంది అని చెప్పి ఆ గురువు గారికి ఆ శిశువులు చెప్తూ ఉంటారు. అయినా ఆయన వినకుండా వచ్చేసి ఆ ఇంటి ముందు నిలబడగానే ఆమె ఉన్న దాంట్లోనే ఆయనకి శంకరాచార్యుల వారికి భిక్షగా వేస్తే అక్కడ వర్షం, ఉసిరికాయల వర్షం అనేది పడుతుందట. బంగారు ఉసిరికాయల వర్షంలాగా కురుస్తాయట. ఇక ఆమె జన్మలకి ధన్యవంతురాలైపోతుందట. ముందు ఆస్తిపాస్తులు అలా ఉంచిన ఆయన చూపు మంచి చూపు పడుతుంది కదా. శంకరాచార్యుల వారంటే ఎంత పెద్ద గురువో కదా మనకి. ఆయన చూపు పడిందంటే ఇక పేదరాలుగా కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ఉన్నత స్థితిలోనే మనము ఉంటామని మీరు అర్థం చేసుకోవాలి. ద్రౌపదిని దుశ్శాసనుడు బారి నుంచి కాపాడింది కూడా అదే రోజట. శ్రీకృష్ణుడు కాపాడాడట అదే రోజున. కానీ అటువంటి చూడండి ఎన్ని విశేషాలు ఉన్నాయి ఆ రోజు. అసలు మనకు కావాల్సింది ఏంటి అంటే, మనకు శంకరాచార్యుల వారు మనకి ఆ వర్షం కురిపించిందే కాకుండా ఇక్కడ మనము రావి పాత్రలో నేను ఉప్పును నింపుకుంటున్నాను అంటే నిండా కూడా పోయకూడదండి. మనకు వచ్చిన ధనాన్ని, జీతం వచ్చింది లేదు, మనం సంపాదన ఈరోజు మనం సేలో ఏదైనా పొలంలోవి మిరపకాయలు కానీ పత్తి కానీ ఏదైనా తీస్తూ ఉంటాం కదా, అది అమ్మినప్పుడు వచ్చిన లాభాన్ని మనం తీసుకొచ్చి, ఆదాయాన్ని తీసుకొచ్చి ఆ పాత్రలో పెట్టి ఆ తెల్లారి, ఆ రోజు సాయంత్రం పెట్టి ఆ తెల్లారి తీసుకొని మళ్ళీ మీరు బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టాలి. అలాగా పెట్టుకుంటే ఆ డబ్బుని కొంచెం బలంగా ఏర్పడే అవకాశం ఉందని పెద్దలు చెప్తున్నారండి, గురువులు పెద్దలు. ఇలాగ డైరెక్ట్గా ఉప్పు మీద మీరు అలా పెట్టకూడదు. మీరు ఇలా ఎర్రని క్లాత్ అనేది అలాగా ఉప్పును తాకకుండా చుట్టూ కప్పి పెట్టండి. కప్పి పెట్టి అందులో మీరు డబ్బులు పెట్టండి. మీకు ఎంత వస్తే అంత ఆదాయాన్ని, జీతాన్ని కానీ, పొలంలో వచ్చే వ్యవసాయం చేసే వాళ్ళు కానీ, కూలీ చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే వ్యాపారస్తులైనా కూడా ఇలాగే మీరు వచ్చింది ఏ రోజు డబ్బులు తీస్తారో ఆ రోజు తీసుకెళ్ళి అక్షయ పాత్రలో పెట్టి ఆ తెల్లారి తీసి మళ్ళీ మీరు ధనం దాచుకునే చోటే పెట్టండి. అది పట్టదు కదా అది ఇది అనుకుంటా, లేదంటే మడత పెట్టి పెట్టుకోండి. నేను మీ అందరికి కనిపించేలాగా నేను అలాగా పెట్టుకున్నాను అనమాట. మనం పూజ చేసేటప్పుడు పీటను కూడా శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గులు వేసుకొని అట్లా పెట్టుకొని ఆ తర్వాత అక్షయ పాత్రని ఇలాగా అన్నీ ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోండి. ఆ రోజు పూజ మీరు అక్షయ తృతీయ రోజున మనం బంగారాలు కొనాలి, మనం వెండి కొనాలి, ఏం కొనాలి అని అది తర్వాత ఆలోచిద్దురు కానీ ముందు పూజ అనేది చేసుకోండి. అక్షయ పాత్రని ఇలా పెట్టుకొని పూజ అనేది చేసుకొని ఆ తర్వాత మీరు ఏం కొనాలో ఆలోచించండి. పూజ అనేది మనకు చాలా ముఖ్యతం. ఇవన్నీ కూడా మనం అక్షయ పాత్రని ఆ రోజు పూజలో ఉంచుకొని డబ్బులు పెట్టేసి మనం పూజ లక్ష్మి అష్టోత్తరం చదవండి, లేదు అంటే విష్ణు సహస్రనామాన్ని చదవండి. మీరు ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయండి. చాలా శక్తి వస్తుంది ఆ రోజున. ఇన్ని మనకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా మన భూమి మీదకి వచ్చిన రోజు అదే కాబట్టి చాలా శక్తి ఉందండి. ఆ రోజు మాత్రం మనం చేసుకుండే ఆర్తితోటి చెప్తారు కదా, ఆర్తితోడ రావేయని అడవి మృగము కేకనిడగానే వచ్చి రక్షించు తండ్రు. మనకు ఆర్తితో పిలవగానే వచ్చి రక్షిస్తాడు కదా ఆ విష్ణుమూర్తి మనల్ని
మనం అంటే మనల్ని కాదు, ఐరావతాన్ని కాలు ముసలి పట్టుకుంటుంది. ఆమె ఆ వేణుగు ఎన్నో రోజులు తపించి ప్రార్థించగా విష్ణుమూర్తి తన్మయంలో ఉండి ఇక ఏం చేస్తున్నాడో, ఎలా పరిగెత్తుతున్నాడో తెలియకుండా పరిగెత్తుతూనే ఉంటాడు. ఆమె లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఆ చెంగుతో ఆడుతూ ఉంటాడట. ఆ పవిట కొంగును అలాగే పట్టుకొని పరిగెత్తుతాడట. ఆయన వెనకాల లక్ష్మీదేవి వెనకాల పరివారం, శంకు చక్రాలు ఇలాగన్నీ కూడా పరిగెడుతూనే ఉంటాయట. అలాగే మనం కూడా ఇలా చేసుకుంటే